ఈనాటి సమావేశానికి హాజరైనటువంటి విశాఖ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు రాము గారికి, ఉపాధ్యక్షులు సంటి గారికి, జిల్లా కమిటీ సభ్యులు రాజు గారికి, పాఠశాల ప్రిన్సిపల్ గారికి, తోటి ఉపాధ్యాయుని మిత్రులందరికీ, అలాగే మా చెల్లెళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకోవడం జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో మహానుభావుడు ఎస్ఆర్ శంకరన్, ఎన్టీ రామారావు గారి ఆలోచన విధానంలో గురుకులాలు, సాంఘిక సంక్షేమ వసతి గృహాలు ఏర్పాటు జరిగింది. మీరందరూ కూడా చిన్నపిల్లలు కాబట్టి చాలామందికి తెలియదు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 1983లో ఈ వ్యవస్థను తీసుకుని రావడం జరిగింది. 2018లో ఆంధ్రప్రదేశ్ పాఠశాలల పేరెంట్స్ అసోసియేషన్గా ఏర్పడి 2022లో ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలంగాణలో కూడా అసోసియేషన్ అవసరమని గుర్తించి ఆల్ ఇండియా పాఠశాలల పేరెంట్స్ అసోసియేషన్గా 3వ రాష్ట్ర మహాసభలో డిక్లేర్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా మీ అందరికీ తెలుసు, ఇప్పుడు వరకు మనం ఎటువంటి బియ్యం తినేవాళ్ళం? నోరున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ చెప్పండి, ఎటువంటి బియ్యం తినేవాళ్ళం? గట్టిగా చెప్పండి. మీరు ఎంత అల్లరి చేస్తారో కూడా నాకు తెలుసు, ఎందుకంటే నేను కూడా హాస్టల్లోనే చదువుకున్నాను. ఏ బియ్యం తినేవాళ్ళం? గట్టిగా చెప్పాలి. ఇప్పుడు చెప్పండి. అంటే సన్న బియ్యం తింటలేదు మీరు, చెప్పండి. ఏ బియ్యం? మన ఇంటి దగ్గర ఏ బియ్యం తింటాం? చెప్పండి, పర్వాలేదు చెప్పండి. మన ఇంటి దగ్గర అప్పుడప్పుడు రాతి బొమ్మిడలు తెలుసా? రాతి బొమ్మిడలు తెలుసా? ఎవరికి తెలియదా రాతి బొమ్మిడలు? ఎవరికి రాతి బొమ్మిడలు అంటే తెలీదా? పచ్చడి, గోంగూర పచ్చడి, చింతపండు పచ్చడి. ఇక్కడ మాత్రం మహారాణిలాగా చాలా బిల్డప్ ఇస్తాం. ఇక్కడ మామూలు బిల్డప్ కాదు. మనం ఇచ్చే బిల్డప్ చూస్తే పక్కడు బుర్రపాడైపోద్ది. ఇంటికాడ మాత్రం గోంగూర పచ్చడి. నాది కూడా సేమ్ పొజిషన్. వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు గోంగూర పచ్చడే మా ఇంటి దగ్గర. కొంత పొలం ఉంది, పొలంలో విత్తనాలు అవకాశం ఉన్నప్పుడల్లా చదువుతాను. ప్రతిరోజు గోంగూర పచ్చడే. తినగలమా? మరి ఇక్కడ పరిస్థితి ఏంటి చెప్పండి? నాకు కొద్ది ఆపరేషన్ జరిగింది, అందుకని స్లోగా మాట్లాడుతున్నాను. గత అక్టోబర్ 24న నేను చనిపోతానని చెప్పారు. మళ్ళీ మీతో మాట్లాడడానికి ఆ డాక్టర్లు, మనం నమ్ముకునే దేవుడు మరొక్కసారి అవకాశం ఇచ్చాడు. ఇదే మొదటి విజిట్. నేను సంవత్సరం తర్వాత 11 నెలల వరకు నాకు వాయిస్ లేదు, మోగోడిని, మాటలు లేవు, సైలెన్స్. ఇప్పుడే 1 నెల నుంచి మళ్ళీ మాటలు మొదలయ్యాయి. మళ్ళీ మా చెల్లెళ్ళని ఒకసారి పలకరించాలనే ఆలోచనతో మొట్టమొదటి మీ స్కూల్కి మీ మేడం గారి దగ్గర రాత్రి పర్మిషన్ తీసుకొని ఉదయం మీ స్కూల్లోనే ఈరోజు ఏంటన్నారు మీరు? మేము వస్తున్నామని తెలిసి మీ మేడం గారు నెయ్యి వేయించి వండించారు అనుకుంటున్నాను. మాకు చాలా బాగుంది. మరి మీకు కూడా అలా ఉంటుందా ఉప్మా? నిజంగా చెప్పండి, ఉప్మా బాగుందా? ఎవరి దగ్గర మాట్లాడే శక్తి లేనట్లు కట్ చేసి